Very good evening. So, competitive exams 2024 Indian Polity Class 3 షెడ్యూల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ క్లాసెస్ కనుక ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ లెసన్ అధికార భాషలు, అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి తెలుసుకున్నాం. సెకండ్ వన్ రాష్ట్రపతి గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు షెడ్యూల్స్. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్లేస్టోర్ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మన యొక్క లాస్ట్ బెంచెస్ సభ. అండ్ ప్రతి ఒక్కరూ తప్పక ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. చాలా మంచి కంటెంట్ అందించడం జరుగుతుంది. క్లాస్ వినగానే పూర్తిగా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్కి. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇండియన్ పాలిటీ కనుక చూసినట్లయితే సుమారు 80 టాపిక్స్ ఉంటాయి. అవన్నీ కూడా మన యొక్క యాప్లో ఉన్నాయి. జస్ట్ 99 రూపీస్కే అందించడం జరుగుతూ ఉంది, 1 ఇయర్ వ్యాలిడిటీతో. మీరు ఎప్పుడంటే అప్పుడు యాప్ ఓపెన్ చేసుకొని చదువుకోవచ్చు. లక్ష్మీకాంత్ బుక్ నుండి ప్రిపేర్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా. మీకు టైం వేస్ట్ అవ్వదు. సో మీకు చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో షెడ్యూల్స్ గురించి 1 మినిట్లో మీరు నేర్చుకోవచ్చు. కంఠస్థం వస్తుంది 1 మినిట్ కనుక మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకున్నట్లయితే. సో షెడ్యూల్స్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ చూద్దాం. మీకు సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక సోషల్ అనే సోషల్ బుక్ని మనం రాజ్యాంగం అనుకుందాం. దాంట్లో జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ ఇలా 4 పార్ట్స్గా మనం విభజిస్తాం. ఈ 4ంటిని మనం షెడ్యూల్స్ అనుకుందాం. ఓకే. జాగ్రఫీలో సౌర కుటుంబం ఉంటుంది, అక్షాంశాలు, రేఖాంశాలు ఉంటాయి, నదులు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా లెసన్ వైజ్ ఉంటాయి. వీటిని భాగాలు అనుకుందాం. ఓకేనా. సోషల్ అనే బుక్ రాజ్యాంగం లాగా మనం భావిస్తే అందులో ఉన్న జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ అనేది షెడ్యూల్స్ లాగా భావించవచ్చు. అందులో సబ్ టాపిక్స్ అన్నీ కూడా మనం రాజ్యాంగము భాగాలుగా భావించవచ్చు. సింపుల్గా అంతే. సో మరి మనందరికీ తెలుసు 1950లో అమల్లోకి వచ్చిన జనవరి 26, 1950 అమలులోకి వచ్చిన రాజ్యాంగంలో చాలా భాగాలు కూడా 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి తీసుకోవడం జరిగింది. మనం చారిత్రక నేపథ్యం అనే లెసన్లో చూసాం. ఇండియన్ హిస్టరీలో కూడా తెలుసుకోవడం జరిగింది. సో 1935 భారత ప్రభుత్వ చట్టంలో అప్పట్లో 321 సెక్షన్స్, 10 షెడ్యూల్స్ ఉండేవండి 1935 టైంలో. ఇక మనకి ఆమోదించింది 26 నవంబర్ 1949. బట్ మెజారిటీ ఆఫ్ ఆర్టికల్స్ అమలులోకి వచ్చింది 26 జనవరి 1950. ఇక ఆ రోజులో ఉన్న దాంట్లో కనుక గమనిస్తే ఒక ప్రవేశిక, 395 ప్రకరణలు, 8 షెడ్యూల్స్ 22 భాగాలుగా ఉండేవి. 8 షెడ్యూల్స్ 22 భాగాలుగా ఉన్నాయి. మరి ప్రస్తుతం కనుక గమనిస్తే ఒక ప్రవేశిక, 12 షెడ్యూల్స్ 25 భాగాలుగా మోర్ దాన్ 470 ఆర్టికల్స్ ప్రస్తుతం ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్? 12 షెడ్యూల్స్. ఎన్ని ఉండేది? 8 షెడ్యూల్స్ కాస్త 12 అయ్యాయి, 22 భాగాలు కాస్త 25 భాగాలు అయ్యాయి. మరి ఈ 12 షెడ్యూల్స్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా? దానికి ఒక కోడ్ ఉంటుంది. మీకు ఆ కోడ్ కూడా ఈజీగా గుర్తుంటుంది. TEARS, టియర్స్ ఆఫ్ ఓల్డ్ PM. ఇది గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది. నిద్రలో అడిగి లేపిన కంఠస్థం వస్తుంది. చూద్దాం. సో మరి 8 షెడ్యూల్స్ గురించి ఫస్ట్ ఉన్నట్లయితే 12 అయ్యాయి. అంటే ఆ మిగిలిన 4 ఏ సంవత్సరంలో ఏ సవరణ ద్వారా చేర్చారనేది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. మనల్ని అడుగుతూ ఉంటారు. సో ఈ 12 షెడ్యూల్స్ కనుక చూసినట్లయితే, మొదటి షెడ్యూల్స్ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తూ ఉంటుంది.
టెరిటరీస్ అండ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అంటాం కదా ఆ విధంగా. సెకండ్ షెడ్యూల్ వచ్చేసి రాష్ట్రపతి, గవర్నర్ తదితర రాజ్యాధినేతల జీతభత్యాల గురించి తెలియజేస్తూ ఉంది, ఎమోల్మెంట్స్. థర్డ్ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాల గురించి, ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయించబడాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్, అఫర్మేషన్ అండ్ ఓత్స్. నాలుగవ షెడ్యూల్ రాజ్యసభలో రాష్ట్రాల సీట్ల కేటాయింపు గురించి, ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు కేటాయించాలి రాజ్యసభలో అనే దాని గురించి. ఐదవ షెడ్యూల్ మరియు తెగల ప్రాంతాల గురించి, షెడ్యూల్ ఏరియాస్ గురించి. ఆరవ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల గురించి. మనకి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి, అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర, వాటి గురించి మనకి ఆరవ షెడ్యూల్లో తెలియజేస్తూ ఉంది. ఓకేనా. అండ్ ఏడవ షెడ్యూల్లో సమైక్య పాలన గురించి, అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి, ఫెడరల్ అంటాం. ఎనిమిదవ షెడ్యూల్ అధికార భాషల గురించి, అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి మనం మొదటి క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. మీ అందరికీ ఇక్కడ ఒక ప్రశ్న, మొట్టమొదటిగా 1950 టైంలో అధికార భాషలు ఎన్ని ఉండేవి, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి, అవి ఏవి అనేది తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ తెలియజేయండి. 9వ షెడ్యూల్ భూ సంస్కరణల గురించి, 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల గురించి, 11వ షెడ్యూల్ పంచాయతీల గురించి, 12వ షెడ్యూల్ మున్సిపాలిటీల గురించి తెలియజేస్తూ ఉంది. మరి 8 ఉండేది, 9 ఎక్కడి నుండి వచ్చాయి కనుక గమనిస్తే 9వ షెడ్యూల్ భూ సంస్కరణల గురించి 1951 ఫస్ట్ అమెండ్మెంట్, మొదటి రాజ్యాంగ సవరణలోనే తీసుకురావడం జరిగింది. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల గురించి 1985 52nd అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది. అంటే ఒక పార్టీ తరపున ఎన్నికై మరొక పార్టీలోకి అయ్యే జంపు జలానీల గురించి మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. 11వ షెడ్యూల్ 1992 73rd అమెండ్మెంట్ ద్వారా పంచాయతీల గురించి, 1992నే 12th అమెండ్మెంట్ 12th షెడ్యూల్ 74th అమెండ్మెంట్ ద్వారా ఈ మున్సిపాలిటీల గురించి కూడా తీసుకురావడం జరిగింది. సో టియర్స్ ఆఫ్ వరల్డ్ పిఎం మరొకసారి కంఠస్థం చేద్దాం. టీ టెరిటరీస్ అండ్ స్టేట్స్, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి. ఎమోల్మెంట్స్ రాష్ట్రపతి, గవర్నర్ తదితర రాజ్యాధినేతల జీతభత్యాల గురించి. అఫర్మేషన్ అండ్ ఓత్స్ ప్రమాణ స్వీకారాల గురించి. రాజ్యసభలో రాష్ట్రాల సీట్ల కేటాయింపు గురించి. షెడ్యూల్ ఏరియాస్, షెడ్యూల్ మరియు తెగల ప్రాంతాల గురించి. అదర్ ట్రైబల్ ఏరియాస్ అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర గురించి. ఫెడరల్స్ పవర్స్ సమైక్య పాలన గురించి. అఫీషియల్ లాంగ్వేజెస్ అధికార భాషల గురించి. ల్యాండ్ రీఫార్మ్స్ భూ సంస్కరణల గురించి. డిస్క్వాలిఫికేషన్ పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి. పి పంచాయతీల గురించి. ఎం మున్సిపాలిటీల గురించి. సో కంఠస్థం చేయాలి మిత్రమా. అండ్ ప్రతి ఒక్కరు కూడా జస్ట్ 99 రూపీస్కే మీకు 1 year వ్యాలిడిటీతో అందించడం జరుగుతూ ఉంది. అంటే డైలీ 30 పైసా అండి, 30 పైసలు మాత్రం. సో మీరు మళ్ళీ లక్ష్మీకాంత్ బుక్ చదవాల్సిన అవసరం లేదు, చాలా అద్భుతంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.